ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తనలు 67 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. ఇది వ్రాసినటువంటి కీర్తనకారుడు భూమి దాని ఫలములిచ్చేటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో దెన్ ద ఎర్త్ విల్ ఈల్డ్ ఇట్స్ ఇంక్రీజ్ అన్నమాట. అంటే అప్పుడు భూమి దాని ఫలములనిస్తుంది, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్నమాట 67వ కీర్తన 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ కీర్తనలో 3వ వచనములోను 5వ వచనములోను ప్రజలంతా దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. 3వ వచనంలో మీరు గమనించండి, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అలాగే న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. 5వ వచనములో దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అంటే ఈ 3వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా అందరూ దేవుణ్ణి స్తుతించాలి, అందరూ దేవుని యొక్క నామాన్ని కీర్తించాలి అన్నటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగా వాళ్ళు చేసినప్పుడు భూమి దాని యొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఇట్ విల్ ఈల్డ్ ఇట్స్ ఇంక్రీజ్ అన్నమాట మనకు అనిపిస్తుంది. అనగా భూమి సమృద్ధిగా పండాలి అంటే, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అంటే, మనకు కావలసిన భోజన పదార్థాలు సమృద్ధిగా మన యొక్క దేశంలో, మన రాష్ట్రంలో, ప్రపంచంలో ఉండాలి అంటే ప్రజలు దేవుణ్ణి స్తుతించవలసిన అవసరత ఉంది, దేవుణ్ణి గణపరచవలసిన అవసరత ఉంది, దేవుని యొక్క నామాన్ని కీర్తించాల్సినటువంటి అవసరత ఉంది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొంద తగిన నామం. కాబట్టి ప్రజలు నిజమైన దేవుని వైపు తిరిగి నిజమైన దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు భూమి తన యొక్క ఫలాలు ఇస్తుంది. ఎందుకంటే భూమి యెహోవాది, ఇది మనం గుర్తించాలి. భూమి దేవునిది అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. దేవుడు భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడని కీర్తనలో రాసినటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. కాబట్టి ఆ భూమి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి తన యొక్క ఫలాన్ని ఇస్తుంది. మనమేదో కష్టపడినందును బట్టి, చెమట ఒడిచినందును బట్టి, బాగా త్రవ్వినందును బట్టి, లేకపోతే ఎరువులు వాడినందును బట్టి మాత్రమే భూమి తన ఫలాన్ని ఇస్తుందని మనం భావించడానికి వీల్లేదు. దేవుడే భూమికి తన యొక్క ఆజ్ఞను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఎప్పుడైతే భూమికి ఆజ్ఞను ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడో అప్పుడు మాత్రమే భూమి తన యొక్క ఫలితాన్ని ఇస్తుందన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అనగా దేవుడు తన యొక్క వాక్కును రిలీజ్ చేసినప్పుడు భూమి తన యొక్క ఫలమును ఇచ్చేటువంటిదిగా ఉంటుంది అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలని కోరుతా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా కోరదాం, మనం కూడా ఎక్కువగా దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. ఎవరైతే భూములు పొలములు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారో ఎక్కువగా దేవుని స్తుతించండి. దేవుడు మీకు ఇచ్చిన భూమిని బట్టి దేవుని స్తుతించండి. అది సమృద్ధిగా ఫలములు ఇచ్చినట్లుగా దేవుని స్తుతించండి. దేవుడు తప్పకుండా భూమికి తన యొక్క ఆజ్ఞను ఆయనే ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు అన్నటువంటి వాక్యాన్ని కూడా 147వ కీర్తన 15వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి అలాంటి సస్యముల చేత మనం నింపబడి దేవుని నామాన్ని మనం స్తుతించగలుగుతాము గాక.